తెలుగు సామెత వైబ్స్కి స్వాగతం. నేను మీ శివ. ఈ పాప ఏం చేస్తుందో చూద్దామా? నాన్న, నేనేం చేస్తున్నానో తెలుసా? చాలా కష్టపడి ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నా. అది వాల్కెనో ప్రాజెక్ట్. ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. వచ్చి చూడు. వావ్, వాల్కనో ప్రాజెక్టా? చాలా బాగుంది తల్లి. కార్డ్బోర్డ్ అండ్ పెయింటింగ్తో చేసావా? ఎక్సలెంట్. నో నో నాన్న, ఇలా చూడు. పైనుండి వాటర్ పడి నా వాల్కెనో ప్రాజెక్ట్ ఎలా పాడవుతుందో నాకు ఏడుపు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలానే కూర్చున్నావు. ఎలా అంటే అచ్చం ఆ దున్నపోతులాగానా? దున్నపోతా? నేను అలా అనలేదు. ఎందుకలా అన్నావు? అయితే నీకు ఆ సామెతని కథలా చెప్తా విను. సరే, చెప్పు. ఒక మైదానంలో చాలా జంతువులు పచ్చిక మేస్తూ ఉన్నాయి. వాటిలో ఒక పెద్ద దున్నపోతు కూడా ఉంది. అలా అవి గడ్డి మేస్తూ ఉండగా ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకుని పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. అన్ని జంతువులు భయపడి దగ్గరలోని చెట్ల కిందకి పరిగెత్తాయి. కానీ ఈ దున్నపోతు మాత్రం అసలు ఏమాత్రం కదలకుండా అలా నిలబడే ఉండి గడ్డి మేస్తుంది. అంత వర్షంలో కదలకుండా ఎలా ఉండగలిగింది? ఎందుకంటే దాని చర్మం అంత మందంగా ఉంటుంది. వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయదు. అంటే అది అంత లేజియా? అలాంటిదే తల్లి. దీన్నే దున్నపోతు మీద వాన కురిసినట్లు అని సామెత. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అసలు ఏమీ పట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఇప్పుడు బాగా అర్థమైంది నాన్న. నువ్వు కూడా దానిలాగే చేస్తున్నావు. ఆ, దానిలాగా అంటే దున్నపోతులాగానా? సరే కానీ మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం పదా. అలానే నాన్న. నాకు ఇలాంటి సామెతలు ఇంకా చెప్తావా? తప్పకుండా తల్లి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయి.